ఈ కేసులో సిఐడి ఎవరి స్టేట్మెంట్ని అయితే ట్యాంపర్ చేసి లేదా దాన్ని మార్చేసి పూర్తిగా అడ్డుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిందో అప్పటి ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ డాక్టర్ పివి రమేష్ గారు లైవ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. డాక్టర్ రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూస్తున్న వారందరికీ నమస్కారం, ప్రజలందరికీ కూడా. సార్, ఇప్పుడు మీరు అప్పుడే ఖండించారు, ఏదో ప్రచారం జరుగుతుంటే ఏది పివి రమేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశామని సిఐడి వాళ్ళు ఆ బయట ప్రెస్ మీట్లో అక్కడిక్కడ చెప్తున్నప్పుడే మీరు ఖండించారు. కానీ ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చిందా? మీ స్టేట్మెంట్ని వాళ్ళు ఎలా ఫ్యాబ్రికేట్ చేశారు ఏంటి అనే దాని మీద? నేను 2-3 విషయాలు చెప్తానండి. ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడము, దాని తర్వాత జరిగిన అంశాలు, తర్వాత 2014-16 మధ్యలో జరిగిన విషయాలు, తర్వాత 2019 2023 మధ్యలో జరిగిన విషయాలు. ముందు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగినప్పుడు అప్పుడున్న డీజీ సిఐడి తర్వాత అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు చాలా సార్లు ప్రస్తావించింది, ముఖ్యంగా కొన్ని టెలివిజన్ ఛానల్స్ లో వచ్చింది ఏమిటంటే, నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కేసు రిజిస్టర్ చేశారని. అవును, దాన్ని నేను అప్పుడు చాలా స్పష్టంగా విశదీకరించాను ఏం జరిగింది అసలు, అప్పుడు నేనేం చేశాను అనే దాని మీద. నాకు ఈ కేసుతో సూచాయిగా నేను 2019 జూన్ నుంచి 2020 అక్టోబర్ వరకు కూడా గవర్నమెంట్ లో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశాను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడు కూడా నాకు అప్పుడు ఆయన నేను వినేది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలి. అది అంటే దాంట్లో కొంతమంది ఆఫీసర్లు చాలా ఉత్సాహంగా అప్పుడున్న ఆయనకున్న అడ్వైజర్స్ తో పాటు కలిసి కొంతమంది పనిచేసేవాళ్ళు. కానీ దీని మీద నాకు పూర్తి అంటే అప్పుడు ఈ విషయాల గురించి నేను పట్టించుకునేవాడిని కాదు, కాబట్టి ఏదో రాష్ట్రం అభివృద్ధికి ఏమైనా దోహదం చేయగలనేమో అని చూసేవాడిని. అప్పుడు ఒక్కసారి మాత్రం ఒక నోటీస్ వచ్చింది, జిఎస్టి కమిషనర్ పూణే నుంచి అని. నాకు మాట వరుసగా ఈ ప్రవీణ్ ప్రకాష్ అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ కి, తర్వాతనేమో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎడ్యుకేషన్, ఆ రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ కూడా ఎడ్యుకేషన్ లో భాగంగా ఉండేది, హైయర్ ఎడ్యుకేషన్. దానికి సతీష్ చంద్ర గారు, వీళ్ళిద్దరు ఒక రోజు నా దగ్గరకు వచ్చి ఈ విధంగా ఇది వచ్చింది, దీంట్లో ఏదో ఇది ఉంది, అవకతవకలు జరిగినాయని అన్నారు నాతో. ఓకే, ఆ మాట వరకు మాత్రమే నాకు తెలుసు. ఆ తర్వాత నేను అసలు విషయం కనుక్కుందామని అర్జా శ్రీకాంత్, ఆయన ఎండి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అవును, ఆయన్ని పిలిపించి ఆయనతో మాట్లాడితే, ఆయన అటువంటిది ఏమీ లేదు సార్, అది నేనంతా స్టడీ చేశాను, చాలా కొన్ని లక్షల మందికి కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చారు, చాలా ఇన్స్టిట్యూషన్స్ బెనిఫిట్ అయినాయి అని చెప్పారనమాట. ఇది జరిగిన విషయం ఆ రోజు. ఆ తర్వాత నేను ఆ ప్రభుత్వం విధానం నచ్చక, తర్వాత అక్కడున్న వాతావరణం నాకు సహించక నేను వదిలేసి వచ్చేసాను. అవును, మీరు 2020 అక్టోబర్ లో వదిలేసి వచ్చేసాను. నేను వచ్చిన తర్వాత నాకు 2022 జనవరి నుంచి కూడా సిఐడి వాళ్ళు నా వెనక పట్ట మొదలు పెట్టాను. ఓకే, 200 అయితే నేను 200 ఫిబ్రవరి 19 నా మీద నోటీస్ సర్వ్ చేశారు. 2022 ఫిబ్రవరి. ఓకే, దాంట్లో ఒక 8, 9, 10 ప్రశ్నలు రాసి నాకు ఇచ్చి, మీరు దీనికి సమాధానాలు ఇవ్వాలన్నారు అని. అప్పుడున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, తర్వాత డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ వీళ్ళిద్దరు వచ్చారు. వస్తే నేను చాలా పనుల్లో ఉన్నాను, నాకు టైం లేదు అంటే, లేదు మీరు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా అంటే, నేను పంపిస్తాను, నేను రాత్రిపూట పని రాసి అని నేను టైప్ చేసి నేనే స్వయంగా సంతకం పెట్టి వాళ్ళకి రిజిస్టర్డ్ పోస్ట్ లో పంపించాను. ఓకే, 23 ఫిబ్రవరి పంపించాను.
అయితే ఆ తర్వాత 24 ఏప్రిల్ ఇంకొక నోటీస్ ఇచ్చారు, ఉమ్, ఇంకా కొన్ని ప్రశ్నలతో. ఉమ్, దాని మీద నేను 28 జూన్ మళ్ళీ ఇంకొకటి నేను స్వయంగా రాసి Reply. టైప్ చేసి రిప్లై చేసి పంపించాను. ఓకే. తర్వాత ఆ తర్వాత మళ్ళీ వచ్చారు, 2-3 సార్లు వచ్చారు అనమాట. వచ్చి కొన్ని ప్రశ్నలు ఇస్తే ఆ ప్రశ్నలకు సమాధానంగా 22 సెప్టెంబర్ లో ఇంకొక రిపోర్ట్ పంపించాను. వీటిలన్నిట్లో ఈ మూడిట్లో కూడా మీరు చూస్తే అది మూడిట్లో కూడా నేను చాలా స్పష్టంగా అసలు నాకు తెలిసినంత వరకు ఏం జరిగింది, వాళ్ళని అడిగిన ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే మీరంతా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు బాగుంది, ఫస్ట్ అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ ఫైల్ ఏది, డిపార్ట్మెంట్ మూడు సోర్సెస్ అండి ఫైల్స్. స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సెక్రటరియట్ లో ఉంటుంది, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మూడవది ఏమిటంటే ఇవన్నీ కూడా క్యాబినెట్ కి వెళ్తాయి. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో క్యాబినెట్ డివిజన్ అనేది చాలా ముఖ్యమైన భాగం. ఆ ఫైల్స్ ఏది, ఆ ఫైల్స్ చూపించడం లేదు ఎందుకు? ఆంధ్ర స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, స్కిల్ కార్పొరేషన్, జిఐడి అంటే ఆ ఫైల్స్ అన్ని పట్టుకుపోయారన్నారు, పోయినాయి. అయితే నేను చెప్పింది ఏమిటంటే మీరు ముఖ్యంగా వెతకవలసింది ఆ ఫైల్స్ ఎవరు తీసుకెళ్లారు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ ఫైల్స్, ఆ డిజిటల్ ట్రాకింగ్ ఉండాలి. ఆ ఫైల్స్ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అంటే మీరు సెక్రటరీకి యాక్సెస్ ఉంటుంది, కార్పొరేషన్ లో ఎండీకి యాక్సెస్ ఉంటుంది, కానీ జిఏడి ఎవరికి యాక్సెస్ ఉండదు? చీఫ్ సెక్రటరీకి, సెక్రటరీ పొలిటికల్ కి తప్ప. అంతే కదా. అవును. ఆ ఫైల్స్ అంటే అప్పటి నుంచి నాకు అనుమానం ఏమిటంటే ఈ ఫైల్స్ ఇది గవర్నమెంట్ లో ఉన్న ఆఫీసర్లు కుట్ర పన్ని మాయం చేస్తే తప్ప ఇవి మాయమయ్యే అవకాశం లేదు. అంటే అసలు ఫైల్స్ మాయం చేసేసి వాళ్ళు ఒక కాన్స్పిరసీ స్కెచ్ చేశారు. కాబట్టి దీంట్లో దెర్ వాజ్ ఎ హై లెవెల్ కాన్స్పిరసీ. ఐ హావ్ నో డౌట్ ఇట్ ఆల్. నాకు లోపల జరిగే విషయాల గురించి కొంత అవగాహన ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా పెద్ద లెవెల్లో కుట్ర జరిగింది. అంటే ఇప్పుడు మీరు చాలా సుదీర్ఘకాలం ఐఏఎస్ పెద్ద పెద్ద పొజిషన్ చేశారు కాబట్టి హై లెవెల్ లో జరిగిందని మీరు అంటున్నారు కాబట్టి నేను ఇంకొంచెం ముందుకెళ్ళి చీఫ్ సెక్రటరీ అలాగే సీఎంఓ లెవెల్లో జరిగి ఉండే అవకాశం ఉందా ఈ ఫైల్స్ మిస్సింగ్ కానీ మాయం చేయడం కానీ? ఇది ఫైల్స్ మిస్ అవ్వడానికి అందరూ కలిస్తే తప్ప కాదండి. ఇది అంటే నేను చీఫ్ సెక్రటరీని జరిగిందని అన్ను కానీ ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో ఉన్న వాళ్ళు, తర్వాత సిఐడి విభాగానికి సంబంధించిన వాళ్ళు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కలిస్తే తప్ప ఈ ఫైల్స్ అన్ని, అంటే ఇది విచిత్రమైన విషయం. ఇది ఎవరైనా కూడా అసలు సిఐడి అంటే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, కాంప్లికేటెడ్ కేసెస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్ ని సపరేట్ గా పెట్టారు. దానికి ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ లో ఉన్న అథారిటీ ఉన్న ఆఫీసర్ ని డైరెక్ట్ డీజీగా అపాయింట్ చేసేది అందుకు. అవును. నార్మల్ క్రిమినల్ కేసెస్ అన్ని కూడా లోకల్ పోలీసులు చేస్తారు కదా. సో కాంప్లికేటెడ్ కేసెస్ ని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఫస్ట్ మీరు చూడవలసింది ఏమిటి, దాని సోర్స్, అసలు ఇన్ఫర్మేషన్ ఏమిటి, రికార్డ్ ఏమిటి, ఎక్కడుంది. సో అది ఖచ్చితంగా ఎవరికైనా వచ్చే అనుమానం మొట్టమొదటిగా ఎంత సాధారణమైన వ్యక్తి, మీరు దానికి పోలీస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాల్సిన అవసరం లేదు. మినిమం కదండి. ఇప్పుడు సెక్రటేరియట్ జర్నలిస్ట్ కూడా తెలిసిపోతుంది ఫైల్ మూవ్మెంట్స్ ఎలా ఉంటాయని. తర్వాత రమేష్ గారు ఇంకొక మాట అండి, ఇప్పుడు ఈ ఫైల్ ఇదంతా ఒకటైతే మీరు అప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ లో పేమెంట్ జరిగినప్పుడు ఎవరండి అక్కడ ఉన్నారు ఫైనాన్స్ సెక్రటరీగా? స్కిల్ డెవలప్మెంట్ లో అప్రూవల్ దగ్గర నుంచి ఇప్పుడు 2011 డిసెంబర్ నుంచి 2016 డిసెంబర్ వరకు కూడా ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేశానండి స్టేట్ కి. స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి వచ్చాను. ఇది 2000 జూన్ నుంచి సీఎం గారి దగ్గర నేను స్టేట్ డెవలప్మెంట్ కమిషనర్ గా, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా, తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశాను. నేనే ఉన్నాను 2014 నుంచి 16 వరకు నేనే ఉన్నాను. అవును, 16 వరకు ఉన్నారు. తర్వాత అజయ్ కల్లం గారు కదా ఆ టైంలో మనీ రిలీజ్ చేసింది యాక్చువల్లీ అజయ్ కల్లం గారు. తర్వాత అంటే ముఖ్యంగా జరిగింది ఏమిటంటే దీనికి సంబంధించి ప్రత్యక్షంగా రోజు నుంచి కూడా ఇది ముఖ్యమైన కార్యక్రమం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి,
ముఖ్యంగా యువతి యువకులకి ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి స్కిల్స్ ఇవ్వాలి. ఈవెన్ అప్పుడున్న లెక్క ప్రకారం ఏమిటంటే అండి, మొత్తం 150,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్ అవుతున్నా కూడా వాళ్ళలో 15 మందికి మాత్రమే ఎంప్లాయబుల్ స్కిల్స్ ఉన్నాయి. కాబట్టి అప్పుడు సీమెన్స్ వాళ్ళు వచ్చిన, అందుకని వన్ ఆఫ్ ది ఫస్ట్ యాక్షన్స్ జూలైలో తీసుకున్నది, జూలై 2014లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆంధ్రాలో, ఆంధ్రప్రదేశ్ లో లేకుండే, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంది కానీ స్టేట్ లో లేకుండే. స్టేట్ లో ఒక సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక మేనేజింగ్ డైరెక్టర్ ని ఇచ్చేసి దానికి ఒక బడ్జెట్ అలాట్ చేసి స్కిల్స్ మీద ఫోకస్ పెట్టడం నుంచి మొదలు పెట్టారు. అప్పుడు సీమెన్స్ ఇండియా వాళ్ళు వచ్చి మేము ఈ విధంగా 3,000 crores మా ప్రాజెక్ట్ ఉంది, మేము ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతాము, దీన్ని మా సిఎస్ఆర్ నుంచి 90% ఈ వస్తు రూపంలో ఇస్తారు, మీరు దీని మేనేజ్మెంట్ కోసం 10% స్టేట్ గవర్నమెంట్ నుంచి బడ్జెట్ ఇవ్వాలి. సో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అప్రూవల్ క్యాబినెట్ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కి బడ్జెట్ ఏదైతే ఉందో ఈ స్కీమ్ అంతా కూడా క్యాబినెట్ లో అప్రూవల్ అయింది. ఆ తర్వాత దీనికి కావలసిన బడ్జెట్ క్యాబినెట్ లో అప్రూవ్ అయిన తర్వాత లెజిస్లేచర్కి వెళ్ళి, ఇది ప్రొసీజర్ అండి బడ్జెట్, లెజిస్లేచర్కి వెళ్ళి లెజిస్లేచర్ అప్రూవల్ అయిన తర్వాత గవర్నర్ గారు అప్రూవ్ చేసిన తర్వాత ఫైనాన్స్ బిల్లు అప్రూవ్ అయింది. ఫైనాన్స్ బిల్ అప్రూవ్ అంటే 270 crores అలాట్ చేశారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఈ డెవలప్మెంట్ కోసం. దాని గురించి మన రాష్ట్రం నుంచి ప్రేమచంద్రారెడ్డి గారు అప్పుడు సెక్రటరీగా ఉన్నారు, ఆయన తర్వాత సునీత గారు ఫైనాన్స్ సెక్రటరీ, ఇంకొక 2-3 మన వీరు గంటా సుబ్బారావు గారు, ఇంకెవరో, వీళ్ళందరూ కూడా గుజరాత్ వెళ్ళారు. గుజరాత్ లో ఈ కార్యక్రమం దిస్ వాజ్ అ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఇన్ గుజరాత్ లో. ఆ గుజరాత్ కమింగ్ బ్యాక్ టు ది ఇష్యూ, వీళ్ళు కోర్టులో ఆ రోజున ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో భాగంగా ఏం చేశారు, పివి రమేష్ అనే ఐఏఎస్ అధికారి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే మేము చంద్రబాబు నాయుడిని ఎక్స్ఎంని అరెస్ట్ చేశాము, ఆయన అప్పుడున్న సీఎం మా మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి మా పేక పట్టుకుని ఇస్తావా చేస్తావా అని కూర్చున్నాడు అని ఆ పివి రమేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చేశామని చెప్పారు. అది మీరు అప్పుడే ఖండించారు కానీ అంత బాగా పాపులర్ అవ్వాలి అప్పుడు మీరు ఇచ్చిన స్టేట్మెంట్స్. అప్పుడు ఖండించింది నేను, అంత అవుట్రేజియస్ గా, అంత అబద్ధంగా, అంత దుర్మార్గంగా నేను ఇచ్చిన స్టేట్మెంట్స్, నేను రాసిచ్చిన స్టేట్మెంట్స్ ని వాళ్ళు రాసుకుంటారో ఏం చేసుకుంటారో కానీ నేను రాసిచ్చిన స్టేట్మెంట్ దాంట్లో నేను స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, నాకు 61 సంవత్సరాల్లో ఎవ్వరూ కూడా, మా తల్లిదండ్రులు కూడా నన్ను ఎప్పుడు ఫోర్స్ చేసి చేయించలేదు. ఇటువంటి సమస్య వచ్చే అవకాశమే లేదు. రెండవది ఏమిటంటే ఫోన్ కాల్స్, రిమైండర్స్, ఇది న్యాచురల్. నేను నా సబార్డినేట్స్ చెప్తాను, మా సిఎస్ గాని, సీఎం గారు గాని, మినిస్టర్ గారు గాని ముఖ్యమైన అంశాల మీద ఇది చేయాలి, ఇది చూస్తున్నారా చేశారా అనేది కనుక్కుంటారు, దాంట్లో తప్పే ఉంది. కాబట్టి ఇది పూర్తి ఇది కుట్రపూరితమైనటువంటి చర్య అండి. దీంట్లో నిజం గాని పస గాని అసలు ఎటువంటి ఎవిడెన్స్ గాని లేదు. ఉన్న ఎవిడెన్స్ ని మాయం చేశారు. అది పెద్ద కుట్ర, కరెక్ట్. అది పెద్ద కుట్ర, అది అసలు జరిగిన అంశం, అసలు జరిగింది అది మెయిన్, అది పెద్ద కుట్ర. అసలు మెయిన్ ఫైల్స్ లేకుండా, క్యాబినెట్ ఫైల్స్ లేకుండా, జిఐడి ఫైల్స్ లో ఏమీ విషయాలు లేకుండా ఎలా మాయమవుతాయి? ఎవరు మాయం చేశారు? అది ముందు చేయవలసింది. నాకు ఇంకా తెలిసింది ఏమిటంటే, ఇప్పుడు ఎవరైతే ఆ రోజు నా స్టేట్మెంట్ లో మిగిలిన వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారో, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఫైల్ చేశారో, ఎవరైతే ఆ కేసుని కోర్టుల ముందు పర్సూ చేశారో, ఎవరైతే ట్రయల్ కోర్టు ముందు, హైకోర్టు ముందు, సుప్రీం కోర్టు ముందు అబద్ధాలు చెప్పారో వాళ్ళు ఇంకా ఇప్పుడు అదే పొజిషన్ లో కంటిన్యూ అవుతున్నారు అని విన్నాను. ఓ మై గాడ్. అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, ఆ టీం అంతా కూడా అలాగే ఉంది. ఇదే నాకేం గుర్తొచ్చిందంటే, హోమియోపతిక్ మెడిసిన్ లో మళ్ళీ వెనక మొదటి నుంచి వస్తుంది రోగం, అది రోగాన్ని రోగంతోనే చంపాలంటారు చూసారా, అట్లా ఒకవేళ వాళ్ళతోనే మళ్ళీ ఇది
చేయాలని చూస్తున్నాను. నేను వన్స్ అగైన్ ఆ విషయాన్ని చెప్పించదలుచుకున్నా మీతో. ఈ కేసులో ఆ రోజున మొత్తం కాన్స్పిరసీలో పాత్రధారు ఎవరో, కోర్టులో తప్పుడు ఆర్గ్యుమెంట్స్ చేసింది ఎవరో, చేయించింది ఎవరో, మొత్తంగా ఇదంతా కుకింగ్ చేసింది ఎవరో, ఆ వ్యక్తులు వాళ్ళు ఇంకా అదే పొజిషన్స్ లో ఉన్నారని మీరు చెప్తున్నారు, రైట్? ఐ ఎక్సెప్ట్ పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు తప్ప, రఘురామిరెడ్డి తప్ప, రఘురామిరెడ్డి, సంజయ్ ఇద్దరు తీసేశారు. అవును. కానీ అసలు దీన్నంతా తయారు చేసిన డైరెక్టర్ జనరల్ గాని అతని సిబ్బంది గాని అక్కడే ఉన్నారు, అలాగే ఉన్నారు. అతను ఒక్కడే అతను తీసేశారు అనుకోండి పొజిషన్ నుంచి. కానీ ఇప్పుడు మనం పొజిషన్ లో ఉండాల్సిన అవసరం లేదు కదండి, ఫోన్ పిలిపించవచ్చు, మాట్లాడొచ్చు, ఎక్కడున్నా నడిపించవచ్చు, ఎక్కడున్నా నడిపించవచ్చు. పైగా పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. ఎగ్జాక్ట్లీ పెట్టిన వ్యవస్థ అది. కరెక్ట్. అది సో ఇప్పుడు ఈ ఇష్యూలో డాక్టర్ రమేష్ గారు ఏనాడైనా ఎప్పుడైనా ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే కాదు, మీకున్న అనుభవంలో చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు సీఎంగా ఉన్నప్పుడు మీరు బ్యూరోక్రటిక్గా ఉన్నారు, తర్వాత ఉన్నారు, రిటైర్ అయ్యేదాకా ఉన్నారు, అంతా ఉన్నారు కదా. ఎక్కడైనా ఎప్పుడైనా చంద్రబాబు మనస్తత్వం ఒక ఆఫీసర్ని ఒత్తిడి చేసి అది కరెక్ట్ కాదు అని చెప్పితే కూడా చేయించిన సందర్భాలు ఆయన కెరీర్లో ఉన్నాయా? నేను ఆయనతో చాలా దగ్గరగా 2.5 సంవత్సరాలు పనిచేశానండి. ఆయనతో పాటు అన్ని విషయాల్లో కూడా మేజర్ డెసిషన్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ విషయాలు కానీ, వేరియస్ కంట్రీస్ వెళ్ళినప్పుడు కానీ ఆయన చాలా వర్క్ మైండెడ్, ఫోకస్డ్, ఆయనతో ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఎనర్జైజ్డ్ విత్ హిమ్. ఆయన ఎప్పుడు ఏ ఆఫీసర్ని కూడా ఎటువంటి విషయంలో కూడా ఫోర్స్ చేసి ఇది చేస్తావా చస్తావా అని కానీ చెప్పడం అసలు ఇంపాసిబుల్. ఒకవేళ ముఖ్యమైన అంశం అయితే రమేష్ గారు చూడండి ఇది ఇంపార్టెంట్ ఇష్యూ కదా మన గవర్నమెంట్ కి అనడం తప్ప, నేను ఆయన ఎవరిని ఫోర్స్ చేసి చేయించే విషయం కానీ చేయించే విధానం కానీ ఆయన తత్వం కాదు. అది మాత్రం గట్టిగా చెప్పగలను నేను. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా, ఇప్పుడు మీ స్టేట్మెంట్ని తప్పు వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేశారనేది ఇప్పుడు మీరు చెప్తున్నారు, అది అర్థమవుతుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ డూ యూ హ్యావ్ ఎనీ acknowledgement or receipt for your 161 statement or copy? నా కాపీలు నా దగ్గర ఉన్నాయి. కాపీలు మీకు కావాలంటే మీకు పంపిస్తాను. కాపీలు 3 పంపించడం నా దగ్గర ఉన్నాయి. అవి పంపించిన రిజిస్టర్డ్ పోస్ట్ లో పంపించాను కాబట్టి ఆ అక్నాలెడ్జ్మెంట్ డ్యూ రిసీట్ ఎక్కడో ఉండాలి, నా రికార్డ్ లో ఉంటాయి. పంపించాను అది నా అక్నాలెడ్జ్మెంట్ లో, కాబట్టి అది పంపించలేదని చెప్పడానికి వీల్లేదు. తర్వాత దాన్ని వాట్సాప్ లో కూడా పంపించాను అతనికి, అడిషనల్ ఎస్పీకి, డిఎస్పీకి. ఓ గ్రేట్. ఉందా అండి వాట్సాప్? అది ఉందా మీ దగ్గర? ఉండాలి, అంటే అన్లెస్ ఐ డిలీటెడ్. అయితే ఐక్లౌడ్ కాబట్టి రికవర్ అవుతుందండి. అది మిస్ అయ్యే అవకాశం లేదు, అది ఖచ్చితంగా ఉంటుంది. నేను పంపించినవన్నీ చాలా స్పష్టంగా మెయిల్ పెట్టలేదు, మెయిల్ తీసుకోలేదు నేను. నా మెయిల్ వాళ్ళకి ఇవ్వడం ఎందుకని వాట్సాప్ లో మాత్రం ఖచ్చితంగా పంపించాను. తర్వాత రిజిస్టర్డ్ పోస్ట్ అక్నాలెడ్జ్మెంట్ డ్యూలో మూడు స్టేట్మెంట్లు కూడా క్లియర్ గా పంపించాను. తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు కూడా నేను 164 ఇవ్వాలని ఫోర్స్ చేస్తే 164 స్టేట్మెంట్ ఇచ్చాను. ఓకే, అది మ్యాజిస్ట్రేట్ వీడియో రికార్డింగ్ చేశారు. అది చాలా స్పష్టంగా అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు గవర్నమెంట్ ప్రొసీజర్ ఏంటి, ఫైల్స్ ఎలా నడుస్తాయి, బడ్జెట్ ఎలా తయారవుతుంది, దాంట్లో కార్పొరేషన్ రోల్ ఏమిటి, స్కిల్ డెవలప్మెంట్ ఇంపార్టెన్స్ ఏంటి, ఈ అంశాల మీద విశదీకరించాను. అది ఖచ్చితంగా వాళ్ళ ఫైల్ మీద ఉండాలి. మరి అండ్ ఆల్సో 164 is more powerful కదా. కరెక్ట్, చాలా పవర్ఫుల్. కరెక్ట్, దే మస్ట్. అది చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. ఆ కాపీలు ఇవ్వమని అడిగాను నేను. ఇప్పుడు నిన్న లెటర్ పంపించాను, ఆ కాపీ ఆఫ్ 164 స్టేట్మెంట్, 161 స్టేట్మెంట్ పంపించమని. అది 164 అది మ్యాజిస్ట్రేట్ రికార్డ్ చేస్తారు కాబట్టి అది అయ్యే అవకాశం లేదు. దీంట్లో అనుమానం ఏమీ లేదండి. దీంట్లో అసలు ఉన్న ఎవరైతే అధికారులు, దీంట్లో తప్పులు ఏమైనా జరిగితే దానికి బాధ్యులు అధికారులే. అవును, అందులో అధికారులు, దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీగా అప్పుడున్న వ్యక్తి మరి ప్రేమచంద్రారెడ్డి గారు
ఆ, కాబట్టి ఆ, వాళ్ళు సూపర్వైజ్ చేయాలి. దాంట్లో మేము ఫైనాన్స్ నుంచి డబ్బు రిలీజ్ చేసినప్పుడు కూడా ఒక 5 సేఫ్ గార్డ్స్ పెట్టాం. ఇదిగో ఈ 5 అంశాలని మీరు ఫాలో కావాలి, ఈ మానిటర్ చేయాలి, రిపోర్ట్ చేయాలి, ఆ, ఈ మనీని మీ ఎస్క్రో అకౌంట్ లోకి ఇస్తున్నాం, ఈ ఎస్క్రో అకౌంట్ నుంచి మీరు పర్ఫార్మెన్స్ ని బట్టి రిలీజ్ చేయండి. కాబట్టి ఆల్ సేఫ్ గార్డ్స్ ఫర్ టేకెన్. రైట్. దీంట్లో తర్వాత ముఖ్యమంత్రి ఇంకొకటి గారు డాక్టర్ గారు, ఈ మొత్తం ఎపిసోడ్ లో చంద్రబాబు నాయుడు గారిని, గంటా సుబ్బారావు గారిని, రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ గారిని, ఇట్లా కొంతమందిని ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మిక్స్ చేసి ఏదో చేయాలనుకున్నారు. బట్ ప్రేమచంద్రారెడ్డి గారు లేరు, అప్పుడున్న సెక్రటరీ, అప్పుడున్న ఎండి లేరు, అప్పుడున్న చీఫ్ సెక్రటరీ లేరు, ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో చాలా మంది ఉంటారు. లేకుండా ఈ సెలెక్టివ్ పీపుల్ ని ఎందుకు దీంట్లో ఫిక్స్ చేశారు అనుకుంటున్నారు? ఇది కంప్లీట్లీ దిస్ ఇస్ ఎ కాన్స్పిరసీ అండి. దీంట్లో అసలు దెర్ ఇస్ నో మెరిట్ ఇన్ ది కేస్ అట్ ఆల్. దిస్ ఈస్ అ టార్గెటెడ్ హెరాస్మెంట్. ఇదేమిటంటే అంటే వాళ్ళ తత్వం కావచ్చు, ఆ ప్రభుత్వ తత్వం, ఆ వ్యక్తి తత్వం, తర్వాత ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ తత్వం ఏమిటంటే ఏ విధంగా కక్ష తీర్చుకోవాలి. అసలు అంటే ఒక ఆటోక్రాటిక్, ఇది ఒక నార్త్ కొరియన్ మోడల్ అన్నమాట. అపోజిషన్ అనేది ఉండకూడదు. ఇది నార్త్ కొరియన్ డిక్టేటర్షిప్ మోడల్. ఇది నేను అక్కడ పనిచేశాను కాబట్టి నేను స్పష్టంగా చెప్పగలను. దీని విషయాల గురించి చాలా విషయాలు చెప్పవలసిన అవసరం ఉంది. ఈ రోజుకు మాత్రం ఇదొక డిక్టేటర్షిప్. దీంట్లో అపోజిషన్ ఉండకూడదు. ఎవరైనా మాకు వ్యతిరేకంగా చెప్పినా, మాట్లాడినా, పనిచేసినా, రాజకీయ నాయకులు ఉన్నా వాళ్ళని మేము లేకుండా చేయాలి, తప్పించేయాలి ఏ విధంగా అయినా కూడా అనే ఒక యానిమేటెడ్ హేట్రేట్, సైకిక్ అండ్ సాడిస్టిక్ బిహేవియర్ ఆల్సో. ఐ కెన్ సే యూ మే నాట్ సే, ఐ డోంట్ నో. రైట్. ఇక్కడ ఇంకొక విషయం డాక్టర్ గారు, ఇప్పుడు మీ స్టేట్మెంట్ని వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేశారా లేకపోతే ఇంకోటి చేశారా, కోర్టులో మాత్రం ఆయన చెప్పిన దాని ఆధారంగానే మేము అరెస్ట్ చేసామని చెప్పారు కదా. సో అక్కడ మిమ్మల్ని వాళ్ళు తప్పుగా పోర్ట్రే చేశారు, ఒక పాయింట్. మీరు ఇచ్చిన అసలు విషయాన్ని దాచి వేరే విషయాన్ని చెప్పారు, రెండో పాయింట్. అసలు విషయం ఏంటో మీ దగ్గర ఉంది. సో మిమ్మల్ని తప్పుగా చూపించి, మిమ్మల్ని అన్పాపులర్ చేసి, మిమ్మల్ని మిస్యూజ్ చేసుకున్నందుకు మీరు ఎలాంటి యాక్షన్ ఇనిషియేట్ చేసే అవకాశం ఉంది? అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? ఉందండి నాకు. నేను దీని మీద కంప్లీట్ గా అసలు ఈ కాన్స్పిరసీ మీద, దిస్ ఇస్ అ బిగ్ కాన్స్పిరసీ ఇన్వాల్వింగ్ ది ఫార్మర్ చీఫ్ మినిస్టర్, దెన్ అపోజిషన్ లీడర్, ఈ రోజు చీఫ్ మినిస్టర్. ఆఫీసర్లు వదిలేసేయండి, మిగిలిన వాళ్ళు వదిలేసేయండి. చీఫ్ మినిస్టర్ మీద ఏ అకారణంగా, ఏ కారణం లేకుండా, ఏ ఎవిడెన్స్ లేకుండా కంప్లీట్ గా పూర్తిగా దీన్ని ఫ్యాబ్రికేట్ చేసి తయారు చేసి ఎవిడెన్స్ ని ఒక ముఖ్యమంత్రిని జైల్లోకి పంపించి ఆయన 50 రోజుల పైగా ఆ జైల్లో ఉంచడం అంటే ఇది చాలా తీవ్రమైన విషయం. ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వాళ్ళు ఏ లెవెల్లో చేశారు, ఎవరెవరు దీంట్లో భాగస్వాములు, ఏ విధంగా చేశారు అనే అంశాలని ఖచ్చితంగా దీని మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి మంచి షార్ప్, ఫోకస్డ్, లాయల్, ఇంటిగ్రిటీ, ఆనెస్టీ ఉన్న వాళ్ళని, ఎఫిషియన్సీ కూడా, కాంపిటెన్స్ ఉన్న ఆఫీసర్లని పెట్టి దీని మీద ఇన్వెస్టిగేషన్ ఇమ్మీడియట్ గా లాంచ్ చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయాల్సిన అవసరం ఉంది అని నేను మీ ద్వారా కోరుతున్నాను. నేను రైటింగ్ లో కూడా ఆల్రెడీ పంపించాను. నేను చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వానికి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కి. Because as head of the police department, he has a responsibility to take note. అంటే నేను కూడా ఎందుకు ఇందాక కూడా ఇక్కడ సత్యమూర్తి గారిని వీళ్ళని అడిగాను, ఎందుకంటే అప్పుడు ఇది ఒక ఫాల్స్ కేసు, చంద్రబాబు నాయుడు గారి మీద వెండెట్టా పాలిటిక్స్ జరిగాయి అని ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చారు. మీలాంటి ఇంటలెక్చువల్స్ కూడా దీని మీద పెద్ద రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెట్టారు, ఇది కరెక్ట్ కాదు అని. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం, అప్పుడంతా జరిగింది తప్పుడు కేసు, అది తప్పుగా చేశారు వీళ్ళు అని ప్రూవ్ చేయకపోతే ఆనాడు రోడ్లు ఎక్కిన ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఈ ప్రభుత్వం దగ్గర. పైగా మీలాంటి వాళ్ళని మిస్లీడ్ చేశారు కాబట్టి ఇది కూడా తేలాల్సిన అవసరం ఉంది కదా.
తప్పకుండా తేలాల్సిన అవసరం ఉందండి. తప్పకుండా దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ముఖ్యమంత్రి, ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి విషయమే కాదు. ఇది ముఖ్యమంత్రి గారికి సంబంధించిన విషయం. ఇది ఒక వ్యవస్థకు సంబంధించిన విషయం. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రినే టార్గెట్ చేసి, ఫ్యాబ్రికేట్ చేసి, ఫాల్స్ ఎవిడెన్స్ తో జైల్లో పెట్టి ఇన్ని రోజుల పాటు బాధ పెడితే అది అంటే అసలు హూ ఇస్ సేఫ్ ఇన్ ఎ కంట్రీ లైక్ దిస్? అవును, ఎవరికి రక్షణ ఎవరికి ఉంటుంది? అంటే సాధారణమైన వ్యక్తులకి ఇటువంటి ఏమనుకోవాలి వాళ్ళు? కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో, అండ్ ఈ బాధ్యులు చాలా పెద్ద మనుషులు ఉన్నారు. దీనికి నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా కొంత సుచాయమైన అభిప్రాయం ఉంది. ఎవరు చేయించారు, ఎవరు చేశారు అనేది దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉంది. సో మీరు బాధ్యత గల ఆఫీసర్గా పనిచేశారు, బాధ్యత గల పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా సొసైటీలో మీరు చాలామంది పెద్దలు ఉన్నారు, ఇది పెద్ద కుట్ర జరిగిందని మాత్రం చెప్పగలుగుతున్నారు. అఫ్కోర్స్ మీకున్న ఇంటిగ్రిటీ వల్ల మీరు ఆ పేర్లను రివీల్ చేయలేని పరిస్థితి ఉండొచ్చు. ఆ టైం వచ్చినప్పుడు చెప్తారేమో, దట్ ఈస్ యువర్ అయితే ఇక్కడ మీరు ఇవాళ ఈ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం ద్వారా 4 ఇష్యూస్ ఎస్టాబ్లిష్ అయినాయి సార్. ఒకటి, ఇందులో చాలా పెద్ద కుట్ర జరిగింది, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ కుట్ర చేసిన వాళ్ళు ఎవరు అనేది బయటికి తెలియాలి. మీకు తెలుసు వాళ్ళు ఎవరో, కాబట్టి వాళ్ళు ఎవరో బయటికి తెలియాల్సిన అవసరం ఉంది. అది దానికోసం ఇప్పుడున్న ప్రభుత్వం వెంటనే ఇన్వెస్టిగేషన్, సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయాలనేది ఒకటి. 2వ పాయింట్. 3వ పాయింట్, అసలు ఈ తప్పులు చేసిన వాళ్ళు చేయడంలో సూత్రధారులు చాలామంది ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఆ ప్లేసెస్లోనే కొనసాగుతున్నారు. కాబట్టి వాళ్ళు కేసుని ముందుకెళ్లకుండా, ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్లకుండా అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్గా దే కెన్ మేనేజ్ ద థింగ్స్ అనేది 3వ పాయింట్ మీరు ఇప్పుడు హైలైట్ అయింది ఇంటర్వ్యూలో. 4వది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, ఫైల్స్ వీళ్ళు మాయమయ్యాయి అని చెప్తుంటే ఫైల్స్ ఎలా మాయమవుతాయి? డిఫరెంట్ డిజిటల్ చేస్తారు, మాన్యువల్ ఫైల్స్ ఉంటాయి, తర్వాత ఫైల్ ట్రాక్ ఉంటుంది కదా. ఇవన్నీ మాయమయ్యాయి అంటేనే అసలు కాన్స్పిరసీ అక్కడ ఉంది అనేది మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది. కెన్ యూ యాడ్ ఎనీథింగ్ దీనికి? ఇవి ముఖ్యమైన అంశాలండి అన్నిటికంటే. ఎందుకంటే దిస్ ఇస్ ది హైయెస్ట్ ప్రొఫైల్ కేస్ ఎగెనిస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ది స్టేట్. అప్పుడు ఆయన ఎల్ఓపి, ఇప్పుడు చీఫ్ మినిస్టర్. కరెక్ట్. కాబట్టి ఆయన ముందు వెనక ఆలోచించవలసిన అవసరం లేదు. దీంట్లో ఒక పెద్ద కుట్ర ఉంది. అంటే సాధారణంగా నేను అనుకునేది, చంద్రబాబు నాయుడు గారి తత్వం ఏమిటంటే, నన్ను గురించి నేను చేసినట్లుగా ఉంటుందేమో అని ఆయన కొంత హెసిటేట్ చేస్తూ ఉండొచ్చు. అవును, అది అంటే ఆయన తత్వం అన్నమాట. ఎందుకంటే దిస్ ఇన్వాల్వ్స్ మీ, వై షుడ్ ఐ వాట్ విల్ పీపుల్ థింక్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ కేర్? నో, ఇట్ డజంట్ ఇన్వాల్వ్. మీరు చెప్పినట్టుగా ఇది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, ఇది వ్యవస్థ. అండ్ ఒక వ్యవస్థలో ఒక హైయెస్ట్ అఫీషియల్ ని, ఒక లాంగెస్ట్ స్టాండింగ్ ఉన్న పొలిటికల్ లీడర్ ని ఈ విధంగా మీరు ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ తో, ఫ్లిమ్సీ ఎవిడెన్స్ తో, అసలు మెయిన్ కేసుని ఫాలో చేయకుండా. సింపుల్ కదా డాక్టర్ రమేష్ గారు, చంద్రబాబు నాయుడు ఇండివిజువల్ కేసు అయితే 17A ప్రస్తావన రాదు కదా. అదొక వ్యవస్థ కాబట్టి, ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, లీడర్ ఆఫ్ అపోజిషన్ గా తర్వాత ఉన్నారు కాబట్టి, ఆ ముఖ్యమంత్రి అనే వ్యవస్థ మీదనే వీళ్ళు తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి 17A ప్రస్తావన వచ్చింది. సో అది ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఇట్ ఈస్ నాట్ ఇండివిజువల్ ఇష్యూ ఆఫ్ హానరబుల్ చంద్రబాబు నాయుడు గారు. సో దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. యా, ఎనీవే, ఇది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, ఇది వ్యవస్థకి. ఇది దీని మీద చాలా త్వరితగతిన ఈ కాన్స్పిరసీని బయటకు తీసి ప్రజల ముందు పెట్టవలసిన అవసరం ఉందండి. అంటే అప్పుడు క్రిమినల్ కేసెస్ మీద, పోలీస్ వ్యవస్థ మీద, ప్రభుత్వ యంత్రాంగం మీద ప్రజలకి నమ్మకం పెరుగుతుంది. కరెక్ట్. రమేష్ గారు, సత్యమూర్తి గారు ఏదో ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తున్నారు, ఇఫ్ యు డోంట్ మైండ్. అంటే ఏం లేదండి, ఫైల్స్ మిస్సింగ్ మీద రమేష్ గారు ఇంతకు ముందర కూడా చెప్పారు. ఎక్కడ మిస్ కావండి, షాడో ఫైల్స్ రన్ చేస్తారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో అని ఆల్రెడీ చాలా స్పష్టంగా చెప్పారు. చిల్లర కొట్టు కాదు, పాన్ షాప్ కాదు, ప్రభుత్వం షాడో ఫైల్స్ ఉంటాయి అనేది రమేష్ గారు ఇంత ముందర